వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే పెద్దవాళ్ళంటే వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉందన్నారు. 20,000 కోట్ల అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలన్నారు. ఏప్రిల్ మేలో 20,000 కోట్లు అప్పు చేశారని, వెంటనే ఎన్నికలు వచ్చాయని ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలని సంధ్యారాణి మండిపడ్డారు. ముఖ్య కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలున్నారు, పేద ప్రజలున్నారు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా అర్జీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏదైతుందో రాసుకొని తెలియజేయటం అనేది మొదటి నుంచి ఈ ప్రజా దర్బార్లో అలవాటు పడ్డాం. అది చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా నిన్న అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఆ ప్రెస్ మీట్లో 2.0 అంట, అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్, సైకో జగన్మోహన్, దానిలో 2.0 జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి. అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది, సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి 2.0 సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు, 5 సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు, 5 సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు, 5 సంవత్సరాలు కనీసం ప్రజాప్రతినిధులతో మాట్లాడలేదు, 5 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకోలేదు, 5 సంవత్సరాలు కేవలం డబ్బులు దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇంకా దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను, కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు. ఎందుకనంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు. మనకెప్పుడు తెలిసిన విషయమే, ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది యాక్చువల్గా. మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. శైలజనాథ్ తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి, వై విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. గతంలో శైలజనాథ్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్య పుస్తకాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2022 జనవరి 16 నుంచి 2022 నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్లో 3 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మికి అందించారు. ఇక ఆలపాటి రాజా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథితో పాటు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్డీఏ కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.
రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చని హనుమంతుల తీరు ఇది గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా నుంచి విచ్చేసినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు. ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు కూడా ఇదే విధంగా పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రంలో 3 అనుకున్న రైల్వే జోన్ వచ్చింది, 4 అమరావతి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఒక మంచి ప్రభుత్వం ఉంటుంది. మంచి అంటే వాళ్ళు టీవీలో చూస్తే అంతకుముందు టీవీలో పెట్టగానే వాళ్ళు ఏదో చాలా అసభ్యంగా ఎమ్మెల్యేలు మాట్లాడేవారు. దానికి ఏదో రిప్లై ఏదో వాళ్ళు టీవీ చూస్తేనే మనకి అసహ్యం వేసేది. ఒక రాజకీయ విలువలు తగ్గించేశారు. ఇవాళ ప్రశాంతంగా ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. నమ్మకం ఏర్పడింది. దేనికి? మన పార్టీ అని కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ నాయకత్వం ఎన్డీఏ నాయకత్వంలో బాగుంటుంది అనే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకానికి నారాయణ ప్రసాద్ గారి గెలుపు 3 రోజుల నేను మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పెడితే ఒక నిమిషం అందరూ వచ్చారు, బాగా చేద్దాం అన్నారు. నేను అక్కడి నుంచి ఆ టీచర్ స్టూడెంట్స్కి ఒక 4:30కి ఫోన్ చేశాను. 7:30 కల్లా 10 మంది. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఆలపాటి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సరైన నాయకుడు, అందుకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అధోగతి పాలిన రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి బాటలో పెడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు, రైతాంగ ప్రోత్సాహకాలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం చరిత్రలో లిఖించబడిందని ఆయన మండిపడ్డారు. జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తున్నాయని చెప్పుకున్నారు. ఫలితాలు ఎలా ఉన్నాయో చూసి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారంటూ మంత్రి పార్థసారథి విరుచుకుపడ్డారు. ఉన్నత విలువలు, విద్యార్హతలు, మంచితనం, సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబులని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ 2 జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తున్నారు. ఆయన అత్యధిక మెజారిటీతో గెలవడం తథ్యం. ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. తర్వాత ఆయన పర్యటించేది హైదరాబాద్లో మాకైతే ఎవరైనా పిలుస్తారో వాళ్ళకి ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు 80-90% ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి వ్యవసాయ రంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, మీరు నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమలను స్థాపించడం కానివ్వండి, పెద్ద ఎత్తున దాదాపు 6,48,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రంలో 7 నెలలు. తద్వారా 4,25,000, 4,50,000 ఉద్యోగ అవకాశాలు కూడా లభించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ముఖ్యమంత్రి కాలేడని పత్తిపాటి పుల్లారావు జోషన్ చెప్పాడు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో పత్తిపాటి మాట్లాడాడు. ఒక ఛాన్స్ అని అధికారుల్లోకి వచ్చాక ఇంకా అవకాశాలు ఇవ్వకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ వాస్తవాల నుంచి బయటకు రాలేదని ఆయన పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతను కోల్పోయారు.
ఆయన ఒకసారి అన్నాడు, ఒకసారి ఇచ్చారు, ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత. కాబట్టి 150 సీట్లు ఇచ్చినటువంటి వైకాపా 11 సీట్లు పడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి, ఇంకా బయటికి రాలా. రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో 35 డిగ్రీలకు పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. కర్నూలు జిల్లా సి బెలగల్లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు విశాఖలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అంచనా వేసింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక న్యాయస్థానం ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమకొండలో న్యాయవాది గంధం శివతో అమర్యాదగా అనుచితంగా ప్రవర్తించి చేయి చేసుకున్న ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి బృందం తీరుపై మండిపడ్డారు. స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ చర్యకు పాల్పడిన సంబంధిత పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. హన్మకొండ బార్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి మరి న్యాయవాదిని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ గారు దౌర్జన్యంగా ఆపి మరి స్టేషన్కి తీసుకెళ్లి బలవంతంగా అతనితో దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. దానికి నిరసనగా స్టేట్ ఫెడరేషన్ పిలుపు మేరకు లక్ష్మీపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కోర్టు విధులు బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి అక్కడ ఎవరైతే అట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారో సిఐ మరియు సంబంధిత పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మేము ఎప్పటి నుండో కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరొకసారి విజ్ఞప్తి, వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల శివారు కరీంనగర్ జగిత్యాల హైవే రోడ్డుపై విగతజీవిగా కనిపించిన మమత మర్డర్ కేసు మిస్టరీ పోలీసులు ఛేదించారు. చొప్పదండి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ
ఆర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమతను లక్సెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ అనే వ్యక్తి 5 లక్షల సుపారీ తీసుకుని హత్య చేసినట్లు తెలిపారు. గంగాధర్ ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే నేను కూడా సంఘటన స్థలం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియా మిత్రుల ద్వారా మృతుల యొక్క ఫోటోలన్నింటి కూడా మేము వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా వారి కుటుంబ సభ్యులు మీడియా ద్వారా అతను చనిపోయిన మహిళను గుర్తించి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత 29వ తారీఖు పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత మృతురాల యొక్క శవాన్ని వారి యొక్క బంధువులకు అంత్యక్రియల నిమిత్తం అప్పగించడం జరిగింది. అయితే ఈ కేసు యొక్క పూర్తి వివరాలకు మేము వెళ్తే జరిగిన సంఘటన ఏంటంటే మృతురాలికి సుమారు 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తితోని ప్రేమ వివాహం జరిగింది. తర్వాత వారి యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళకు ఒక బాబు జన్మించడం జరిగింది. బాబు పేరు ధ్రువ, వయసు సుమారు 4 సంవత్సరాలు. అయితే గత 6-7 నెలల కాలం నుంచి ఈ భర్తతోని విభేదాలు రావడం వలన మృతురాలైనటువంటి మమత వారి యొక్క బంధువుల ఇంట్లో మంచిర్యాలలో తిలక్ నగర్లో నివసించడం జరుగుతుంది. ఇదే క్రమంలో మంచిర్యాలకు చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితోని మీకు పరిచయం ఏర్పడి ఆమెతోని ఇల్లీగల్ అఫేర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాని పర్యవసనంగా భాస్కర్ అనే వ్యక్తి సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చే ఆర్థికంగా జీతాన్ని కానీ ఇతర ప్రయోజనాలన్నీ కూడా భాస్కర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా చనిపోయినటువంటి మమతగా ఇవ్వడం వలన భాస్కర్ యొక్క కుటుంబం యొక్క విషయాలు తెలుసుకున్నట్టయితే అతనికి 4 అక్కలు, అమ్మా నాన్న కూడా ఉన్నారు. 4 అక్కల్లో 3 అక్కలు కూడా పెళ్లిళ్ళు కావడం జరిగింది. అందులో పెళ్లి కాకుండా ఇంట్లో ఒక అక్క ఉన్నటువంటి వ్యక్తి నర్మద అనేటువంటి వ్యక్తి తన యొక్క తమ్ముని యొక్క కదలికను పూర్తిగా గమనించి నా యొక్క తమ్ముడు ఈ మమతకు ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుని మా యొక్క భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాడు, ఆర్థిక ప్రయోజనాలు అన్ని కూడా ఆమెకే చెందడం వలన మా తమ్ముని జీవితము పరోక్షంగా నా జీవితం కూడా ఇబ్బందుల పాలు గుర్తించి నర్మద అనేటువంటి వ్యక్తి తను గత 3-4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నటువంటి రఘు అనే వ్యక్తికి ఇటు విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏ విధంగానైనా మనము ఈ మమత అనే వ్యక్తిని ఖచ్చితంగా మనం చంపేస్తేనే మన తమ్ముడు మనకు దక్కుతాడనే విషయంతో రఘు అనే వ్యక్తి చెప్పిన తర్వాత రఘు అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి వేల్పున కళ్యాణ్కు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వేల్పున కళ్యాణ్, రఘు అనేటువంటి 2 వ్యక్తులు లక్షెట్టిపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఇద్దరు కూడా వాళ్ళ మిత్రులు. సో ఈ విషయాన్ని కళ్యాణ్ చెప్పిన తర్వాత కళ్యాణ్ దీన్ని ఖచ్చితంగా నేను తను చంపేస్తానని చెప్పి వీళ్ళని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే దానికి నర్మద వాళ్ళ తండ్రితోని వాళ్ళ యొక్క మరొక భావైన వెంకటేశ్వరం డిస్కస్ చేసేసి 5 లక్షల రూపాయలకు సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. నర్మద మరియు రఘు కలిసి వాళ్ళ తమ్ముడు భాస్కర్తో ఇల్లీగల్ వెల్ఫేర్ పెట్టుకున్నటువంటి మమత యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. తర్వాత కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మృతురాలైనటువంటి మమతతోని చనిపోవడానికి దాదాపు ఒక 20 రోజుల ముందు నుంచి కాంటాక్ట్లోకి వెళ్ళి రెగ్యులర్ చాటింగ్ కానీ రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకోవడం జరగడం వలన ఒకరోజు చనిపోయిన మమత ప్రధాన నిందితుడైన కళ్యాణ్ని డబ్బులు అడిగితే దాదాపు 35,000 రూపాయలు కూడా అతని మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే పరిచయాన్ని ఆసరా చేసుకుని పోయిన నెల 25వ తారీఖు నాడు తనను బయటకు రమ్మని చెప్తే సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మంచిర్యాల చెన్నూరు మెయిన్ హైవే పక్కన ఉన్నటువంటి మూన్లైట్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి ప్రధాన నిందితుడు కళ్యాణ్ ఒక స్విఫ్ట్ డీజర్ కార్ను తీసుకుని వెళ్ళగా మృతురాలైనటువంటి మమత తన కుమారుడైనటువంటి ధ్రువాన్ని తీసుకుని ఆ రోజు 25వ తారీఖు సాయంత్రం 4:30 ప్రాంతంలో కారు ఎక్కడం జరిగింది. ఎక్కిన తర్వాత దాదాపు 2 గంటల పాటు మంచిర్యాలలోనే తింపి చీకటి పడ్డ తర్వాత కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి ఒక దారిలోకి తీసుకెళ్లి ఒకసారిగా కారు నాపేసి అందులో ఉన్నటువంటి ధ్రువను ముందు సీట్లో కూర్చుండబెట్టి ప్రధాన నిందితుడైన కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోయి కారులో కూర్చొని మృతురాలి మెడపైన కత్తితోని పొడిచి ఒక నైలాన్ రోప్తోని స్ట్రాంగులేషన్ చేసి కారులోని చంపేసి పడుకోబెట్టి ఇటు విషయాన్ని వెంటనే రఘుకు నర్మదకు తెలియజేయడం జరిగింది. రఘు నర్మద వెంటనే అక్కడి నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత నిందితుడు ఏపీలోని ఇంద్రఖిలాద్రి కనకదుర్గమ్మకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. జనవరి 21 నుంచి ఈ నెల 5 వరకు 16 రోజులకు గాను నగదు 2,81,81,128 బంగారం 328 గ్రాములు, వెండి 3 కిలోల 480 గ్రాములు, ఆన్లైన్ ద్వారా 78,333 కానుకలు, ఇంకా విదేశీ కరెన్సీ సమకూరిందని ఆలయ ఈవో రామచంద్రం మోహన్, డిప్యూటీ ఈవో రత్నరాజు వెల్లడించారు.
మంది అక్రమ వలసదారులను తరలించారు. వీరు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అందులో 33 మంది గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. તમામ લોકો છે અલગ અલગ પોલીસની ગાડીમાં આ રીતે છે આ બેસાડવામાં આવે છે. આ જોઈ શકો છો ટીવી 30ની સ્ક્રીન પર દ્રશ્યો છે તે કહેંગે આપ कुछ कहेंगे साइड हो जाए. તમામ લોકો છે અલગ અલગ પોલીસની ગાડીમાં આ રીતે છે આ બેસાડવામાં આવે છે. આ જોઈ શકો છો ટીવી 30ની સ્ક્રીન પર દ્રશ્યો છે તે. హన్మకొండ జిల్లా రవాణా శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లపై తనిఖీ చేశామన్నారు. చిలకలూరిపేట రోడ్లోని ఎల్టీ నగర్ మొదటి లైన్లో ఉన్న మసాజ్ సెంటర్ను చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని స్థానికుల సమాచారంతో తనిఖీ చేసి నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు 3 యువతులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్టీ నగర్ 1వ లైన్లో అనాథరైజ్డ్గా ఈ యొక్క మసాజ్ సెంటర్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది. దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు 3 యువతలని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. ఇలాగా అనామత్తుగా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేర్లతో రకరకాల చెడు వ్యసనాలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నది. ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. వర్మను ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు విచారిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్పింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పిఎస్లో ఆర్జీవీపై కేసు నమోదయ్యింది. రమేష్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో చీరాల బార్ అసోసియేషన్ హాల్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకు ఉచితంగా షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్, గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రమేష్ డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులు రమేష్, సిబ్బంది పాల్గొని వైద్య సేవలందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి రమేష్ బాబు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రమేష్ డయాగ్నోసిస్ వాళ్ళు టోటల్ బాడీ చెకప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు అందరూ కూడా చాలా స్ట్రెస్ తోటి మరి వర్క్ చేసుకుంటూ హెల్త్ని మరి నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. మరి హెల్త్ అనేది మనకి కరెక్ట్గా ఉంటేనే మన వర్క్ అనేది మంచిగా చేయగలుగుతాము. స్ట్రెస్ వల్ల అందరికీ షుగర్
నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి క్యాంప్ పెట్టినప్పుడు అందరు కంపల్సరీగా వచ్చి చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా మంచి ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకొని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేయకుండా ఫర్దర్గా ఏం చేయాలి, రెమెడీ ఏంటి అనేది ఆలోచించుకొని కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కేర్ తీసుకుంటారని ఆశిస్తూ మరి బార్ అసోసియేషన్ వారికి నేను ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్. అదేవిధంగా రమేష్ డయాబెటీస్ వాళ్ళు కూడా మంచి మనసుతో మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.